దేవుని వాక్యంలో నుంచి మరణం విషయమైన ఒక 5 ప్రశ్నలు మనందరం వినాలని నేను కోరుతూ ఉన్నాను. 5 క్వశ్చన్స్ రిగార్డింగ్ డెత్. మరణం విషయంలో నేను నా సొంత మాటలు చెప్పడం లేదు, దేవుని వాక్యంలో నుంచే ఈ 5 ప్రశ్నలు, వాటికి దేవుని వాక్యంలో ఉన్న 5 జవాబులు నేను మీ ముందు పెడతాను. జాగ్రత్తగా వినండి. ఇది నేను మరలా చెప్తున్నాను, నేను ఎప్పుడూ చచ్చిపోను అనే వాళ్ళకి ఈ సందేశం అవసరం లేదు. ఏదో ఒకరోజు నేను చనిపోతాను అనే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అలెగ్జాండర్కే మరణం తప్పలేదు. అతను 33 సంవత్సరాలు ఇంచుమించు వయసు ఉండగా ప్రపంచ విజేతగా అతడు ఆవిష్కరించబడి ఉండగా అతడు చనిపోయే ఆ సమయంలో 6 అడుగుల మనిషిని 6 మిల్లీమీటర్ల దోమ గుడితే చచ్చిపోయాడు. ఆ సమాధి కార్యక్రమంకి వెళ్ళబోయే ముందు, అంటే తను మరణించబోయే ముందు సమాధి కార్యక్రమం ఎలా జరగాలో ఆయన తన అనుయాయులతో చెప్పాడు. నేను నా సమాధి కార్యక్రమం జరిగేటప్పుడు నా 2 చేతులు మంచి పెట్టి చేపించండి, 2 చేతులు మాత్రం బయట పెట్టండి అన్నాడు. ఎందుకు సార్ అలాంటి వింత కోరిక అంటే ఆయన చెప్పాడు, ఈ అలెగ్జాండర్ యవన కాలములోనే ఒక చిరతపులిలాగా వాయు వేగంతో ప్రపంచ సామ్రాజ్యాలన్నిటినీ జయించిన విజేత, కానీ మరణం చేతిలో ఓడిపోయిన ఒక ఓటమి పాలైన వ్యక్తి. అందుకని నేను ప్రపంచాన్ని సంపాదించుకున్నాను, కానీ ఏదీ నా చేతులతో తీసుకెళ్ళటం లేదు. అందుకు నా 2 చేతులు పెట్టె బయటకు వచ్చేలాగా చాచి పెట్టండి అని చెప్పాడు. ప్రియులారా, మరణం అనేది తప్పకుండా ప్రతి మనిషికి ఎదురవ్వాల్సిన అనుభవం. అయితే అది అస్సలు ఇష్టం ఉండదు దాని గురించి ఆలోచించడం. అందుకని దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి ఈ రాత్రి ఈ సంగతులు మనం వినక మునుపు మరణం గురించి చెప్పబోయే ముందు మరొక మాట కూడా మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. మనం పుట్టినప్పుడు ఎవరు వచ్చి మనల్ని చూశారో మనకు తెలియదు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మీరు పుట్టినప్పుడు ఎవరొచ్చి మిమ్మల్ని చూశారో, ఎవరు మిమ్మల్ని ముద్దు చేశారో, ఎవరొచ్చి మిమ్మల్ని పలకరించారో అది నాకు తెలియదు, మీకు కూడా తెలియదు, ఎవరికీ తెలియదు. రెండోది, చచ్చిపోయిన తర్వాత ఎవరొచ్చి మనల్ని చూస్తారో, ఎవరొచ్చి మనలను సమాధి చేస్తారో అది కూడా మనకు తెలియదు. ఈ రెండిటి మధ్యలో ఉన్నదే జీవితం. పుట్టినప్పుడు ఎవరు మన చుట్టూ ఉన్నారో మనకు తెలియదు, చచ్చిపోయిన తర్వాత ఎవరు మన చుట్టూ ఉంటారో అది కూడా మనకు తెలియదు. కానీ బ్రతికి ఉండగా మన చుట్టూ ఉన్న వారిని ప్రేమతో పలకరిద్దాం, మంచిగా బ్రతుకుదాం, సహృదయంతో అర్థం చేసుకుందాం, వారి పట్ల ప్రేమ దయాగుణం అలవరుచుకుందాం. ఇది మనుషుల పట్ల. కుటుంబ సభ్యులతో సఖ్యతగా సంతోషంగా ఉందాం. తర్వాత జీవము గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఏ దేవుడైతే నీ జన్మకు నీ జీవితానికి కారణమయ్యాడో ఆ దేవుణ్ణి నమ్మి బ్రతుకుదాం. ఈ రాత్రి మరణాన్ని గురించి బైబిల్లో ప్రస్తావించబడిన 5 ప్రశ్నలు, ఆ 5 ప్రశ్నలకు జవాబులు మీ ముందు పెట్టాలని కోరుతూ ఉన్నాను. రండి, కీర్తనల గ్రంథం 89వ కీర్తన. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనాన్ని చదువుదాం. కీర్తనలు, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. మొదటి ప్రశ్న, క్వశ్చన్ నంబర్ 1, మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడెవడు? ప్రియులారా, ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. మరణాన్ని చూడకుండా అంటే అసలు చావును చూడకుండా బ్రతికే నరుడెవడు అనేది ఒక అర్థం. రెండోది, చావును రుచి చూడకుండా బ్రతికే నరుడెవడు అని ఇంకొక అర్థం. 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. గౌతముడు పుట్టినప్పుడు తర్వాత అతడు బుద్ధుడయ్యాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇతనికి బయట
ప్రపంచం తెలియకుండా, బాధలు తెలియకుండా పెంచారు. చావు అనేది తెలియకుండా పెంచారు. ఆ రీతిగా పెంచబడిన తర్వాత ఒక దినం ఇలాగ పంజరంలో చిలకలాగా బ్రతకటం ఇష్టం లేక అర్ధరాత్రి అందరూ పండుకున్నాక ఒంటరిగా లేచిపోయి తన యొక్క రాజప్రసాదాన్ని దాటుకొని బయటికి వెళుతూ ఉండగా బయట ఏడుస్తూ ఉన్న ఒక గుంపు ఎదురైంది. అసలు అంతఃపురంలో ఉండగా ఏడుపు అనేది తెలియకుండా, బాధ అనేది తెలియకుండా అతడు పెరిగాడు. ఏడుస్తూ ఉన్న గుంపును చూసి ఆశ్చర్యపోయి, ఎందుకు ఏడుస్తున్నారు? జుట్టంతా చెరిగిపోయి ఏడుస్తున్న ఒక తల్లిని చూసి, రొమ్ము కొట్టుకుంటున్నామని చూసి ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఒక శవాన్ని తీసుకొని వెళ్తున్నారు. అలాగూ దుఃఖాన్ని, బాధను చూశాడు. అతని జీవితంలో ఒక చెరగని ముద్ర వేసింది. తరువాత వెళ్ళి ఒక స్థలంలో కూర్చొని జ్ఞానోదయం పొందాడు అని చరిత్ర చెబుతుంది. ప్రియులారా, మరణం, బాధ, దుఃఖం చూడకుండా తల్లిదండ్రులు పెంచారు, కానీ పూర్తిగా పెంచలేకపోయారు. ఏదో ఒకరోజు చావును, ఏడుపును చూడాల్సి వచ్చింది. అది వేరే వాళ్ళ జీవితంలో జరిగిన చావును చూడడమే కాక తను కూడా చనిపోయాడు. కాబట్టి ఏ మనిషి మరణాన్ని చూడకుండా ఉండలేడు అనేది బైబిల్ చెప్తుంది. ఇక్కడ మీలో ఉన్న ఒక మాట, మీ చేరి వచ్చిన అందరితో మాట చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఢిల్లీ చూసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉండుండొచ్చు, ఎక్కువ మంది లేకపోయి ఉండొచ్చు. అమెరికా చూసిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఢిల్లీ చూసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అమెరికా చూసిన వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. తాజ్మహల్ చూసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మరణం చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఈ కీర్తనకారుడు 89వ కీర్తనలో ఎజ్రాహీయుడైన ఏతాను రాసిన కీర్తన అని రాయబడింది. అంటే మరణం అనేది తప్పకుండా ప్రతి మనిషి ఎదుర్కోవాల్సిన అనుభవం. ఎవడున్నాడు మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడు అని ప్రశ్న వేశాడు. దానికి జవాబు కూడా దేవుని వాక్యం చెబుతుంది. చదువుదాము రండి. దేవుని వాక్యమైన బైబిల్లో రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 5:12 ఇలా రాయబడింది. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము ఎందరికి 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 అందుకసారి అనండి అందరూ అందరికీ. బైబిల్ పాత నిబంధనలో ఒక ప్రశ్న వేసింది. ఏమని? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. క్రొత్త నిబంధనలో దానికి జవాబు చెప్పాడు. మరణాన్ని చూడక బ్రతికే నరుడెవడో లేడు, అందరికీ సంప్రాప్తమైంది. మరణం అందరికీ సంప్రాప్తమైంది. సోదరులారా, మనందరం మరణం కిందే ఉన్నాం. అందుకే హిజ్కియాతో యెషయా అనే ప్రవక్త మాట్లాడుతూ ఇలాగన్నాడు, నీవు మరణమవుచున్నావు. ఇంగ్లీష్లో ఇలా ఉంటుందేమో, యు ఆర్ గోయింగ్ టు డై. నువ్వు చచ్చిపోవడానికి వెళ్తున్నావయ్యా, యు ఆర్ గోయింగ్ టు డై. అందుకనే మనల్ని ఇంగ్లీష్లో ఈ ప్రశ్న అడిగేటప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ అని అంటారు. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత ముసలోడివి అని, నువ్వు ఎంత పాతబడిన వ్యక్తివి అని అర్థం. పుట్టిన ఒక బిడ్డనైనా హౌ ఓల్డ్ ఈజ్ హీ, హౌ ఓల్డ్ ఈజ్ ఇట్ అంటారు. సంవత్సరం అయినా హౌ ఓల్డ్ ఈజ్ ఇట్ అంటారు. 70 ఏళ్ళైనా హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు. ఓల్డ్ అంటే ఒక రోజైనా పాత పాతే. అంటే ఎంత పాత? ఆ పాత ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? మరణం దాకా తీసుకెళ్తుంది. మనందరం మరణం కింద ఉన్నాం. సోదరులారా, సోదరీలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 రోజుల క్రితం రాయవెల్లూరు హాస్పిటల్లో ఒక వ్యక్తిని చూపించడం కొరకు ఒక దేవుని సేవకుడు బయలుదేరి కారులో వెళ్ళాడు మరొక ఇద్దరితో కలిసి. మధ్యలో ఆగారు, టీ తాగారు. లారీ ఆగిన తర్వాత అప్పుడే
స్టార్ట్ అవ్వబోతూ ఉండగా చాలా వేగంగా వచ్చిన ఈ కారు దాన్ని ఢీ కొట్టింది. ఆయన డ్రైవింగ్ చేసే ఆయన, కొత్త కారు, సిస్టమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. వాళ్ళ బాబు చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను, అన్నీ బాగుంటాయి, పర్ఫెక్ట్ కండిషన్. ఆ కారులో ఉన్న ఈ ఒక్క ఆయన, ముందు కూర్చున్న ఆయన, వాళ్ళను చూపించడానికి వెళ్ళిన ఆయన చనిపోయాడు, చూపించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు బతికారు. మరణమును చూడక బ్రతుకున్నారు ఎవరూ లేరు. వాళ్ళకే దెబ్బలు తగిలాయి. శనివారం నాడు సమాధి కార్యక్రమం అయిపోయింది. మొన్న శనివారం, ఈరోజు సోమవారం, మొన్న శనివారం. మరణాన్ని చూడకుండా ఏ నరుడు బ్రతకలేడు. తప్పకుండా ఏదో ఒకరోజు మనం మరణం చూస్తాం. జానకమ్మ ఆంటీ కూడా చాలా కాలం చాలామంది జ్ఞాపకార్థ కూటాలకు వచ్చింది. ఈరోజు ఆవిడ జ్ఞాపకార్థ కూటంలో మనం కూర్చున్నాం. తర్వాత జ్ఞాపకార్థ కూటం ఎవరికి ఉంటుందో తెలియదు. ఇదేమి శాపనార్థం అనుకోకండి, ఇది చేదు. అందుకే జీవితం తర్వాత మరణం ఈ రెండూ మాట్లాడుకుంటున్నాయి అంట. జీవితం మరణం మాట్లాడుకుంటూ జీవితం మరణాన్ని అడిగిందంట, మరణం జీవితాన్ని అడిగిందంట. ఎందుకు నువ్వంటే మనుషులు ఎక్కువగా ప్రేమిస్తారు అని మరణం జీవితాన్ని అడిగిందంట. అప్పుడు జీవితం జవాబు చెప్పిందంట, నేను ఒక అందమైన అబద్ధాన్ని, అందుకే నన్ను ప్రేమిస్తారు. నువ్వు ఒక చేదైన నిజానివి, అందుకే ప్రజలు నిన్ను ద్వేషిస్తారు. జీవితం ఏంటి? అందమైన అబద్ధం, అందుకే మనుషులు ప్రేమిస్తారు. మరణం చేదైన నిజం, అందుకే మనుషులు దాన్ని ద్వేషిస్తారు. అది వాస్తవం. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా, దేవుని వాక్యాన్ని ఈ రాత్రి మనం వింటుండగా వాక్యములో ఒక ప్రశ్న, ఒక జవాబు రెండు చూస్తున్నాం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు లేరు, అందరికీ సంప్రాప్తమైంది. ఇది క్వశ్చన్ నంబర్ 1. రెండవ ప్రశ్న, యోబు గ్రంథానికి వద్దాం రండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. యోబు 14:10. అయితే నరులు మరణమై కడలలేక పడియుందరు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? ఇది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. రెండవ ప్రశ్న ఏంటి? ప్రాణము విడిచిన తరువాత నరులు ఏమైపోతారు. ఇది రెండవ ప్రశ్న. ఇది కూడా మంచి ప్రశ్నే, అద్భుతమైన ఆలోచన పుట్టించే ప్రశ్న. చావే జీవితానికి ముగింప? చావు తర్వాత ఏమైనా ఉందా? ప్రియులారా, మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే తెలిసి తెలియని వాణ్ణి మనం అడిగితే సరైన జవాబు రాదు. అంతేకాదు, ఒక అజ్ఞానిని అడిగితే అసలు సమాచారం తెలియదు. అందుకని జీవితాన్ని ఔపాసన పట్టి పరిశోధించిన ఒక వ్యక్తిని అడుగుదాం. మరణించిన తర్వాత మనుషులు ఏమవుతారు? యోబు గ్రంథం బైబిల్లో పురాతనమైన పుస్తకాల్లో అది, అంటే ఆదికాండం 11, 12 అధ్యాయాల మధ్యలో ఉండవలసిన పుస్తకం అది. వరుస లెక్కలో మనకి కీర్తనలకు ముందు పెట్టారు, కానీ నిజానికి అబ్రహాముకు ముందైనా అయి ఉండాలి, లేదా అబ్రహాము కాలంలో సమకాలికుడన్నా అయి ఉండాలి. ఒక పక్క మరొక పక్క ఇద్దరు జీవించిన వారు. అంత పురాతనమైన కాలములో వేయబడిన ప్రశ్న అన్నమాట ఇది. ప్రాణము విడిచిన తరువాత, అంటే చచ్చిపోయాక మనుషులు ఏమవుతారు అంటే, ఇది సరైన జ్ఞానం వివేచన లేని వాడిని మనం అడగొద్దు. కానీ ఏ దేవుడైతే జీవాధిపతి అయిన దేవుడు మనుషులందరినీ ఎరిగినవాడు ఒక మనిషిని గురించి సాక్ష్యమిచ్చాడు. ఏమి సాక్ష్యమిచ్చాడు అనంటే, అతని వంటి వ్యక్తి, అతని వంటి జ్ఞాని ఇంతకుముందు లేడు, ఆ తర్వాత రాడు అని చెప్పాడు. ఆ జ్ఞాని ఎవరు అంటే సొలొమోను. ఆయన రాసిన పుస్తకాలు బైబిల్లో 3 మనం చూస్తాం. సామెతలు,
ప్రసంగి పరమగీతం. దాంట్లో ప్రసంగి గ్రంథములో ఈ రాత్రి ఆ మాట చదువుదాం. 12వ అధ్యాయం 7వ వచనం. మరణమైపోయిన తర్వాత, ప్రాణము విడిచిన తర్వాత మనుషులు ఏమవుతారు? మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రియులారా, దీనికి జవాబు అర్థమైందా? మన్ను భూమికి చేరుతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. ప్రియులారా, ఇక్కడ ఓ సంగతి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మనం బతికినంత కాలం మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది. మనం చచ్చిపోయాక అదే మట్టి మన పైన ఉంటుంది. బతికినంతకాలం మట్టి తొక్కుతాం, కాళ్ళు గడుక్కుంటాం. కానీ చచ్చిపోయాక అదే మట్టి కిందకి వెళ్తాం. దట్ ఈజ్ లైఫ్. సొలొమోను ఎంత మంచి మాట అన్నాడండి. మన్ను వెనుకటి వలె మంటికి వెళ్ళిపోతుంది, కానీ లోపల ఆత్మ ఉందే, ఆ ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. సోదరుడా, సోదరి, ఎందుకు వెళ్తుంది అంటే ఆ ఆత్మకు చావు లేదు. ఆ ఆత్మ దగ్గర, ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది అనేది పై భాగంలో తెలియచేశాడు. 11వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథంలో ఆయన తెలియచెప్పాడు. 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న సోదరులారా, సోదరీలారా, మన్ను మంటలోకి వెళ్ళిపోయింది కదా, మరి దేవుడు ముందుకు వెళ్ళేదేంటి? ఆత్మ. ఆ ఆత్మ ఎందుకు వెళ్తుంది దేవుని ముందుకి? దేవుని దగ్గర తీర్పు పొందడానికి, దేవుని ముందు లెక్క చెప్పడానికి. ఎన్ని సంవత్సరాలు నీకు ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాలు నువ్వు వృధా చేసుకున్నావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవునికి అయిష్టుడిగా బ్రతికావు, అసలు మారు మనసు పొందావా, రక్షణ పొందావా, ఈ సంవత్సరాలలో నువ్వేం చేశావు, ఏం తిన్నావు, ఎక్కడ పడుకున్నావు, ఏం తాగావు, ఇష్టం వచ్చినట్టు బతికావా, నా ఇష్టం వచ్చినట్టు చేసావా అని దేవుడు ఒక దినాన ప్రశ్నించబోతున్నాడు. ఆత్మ అక్కడికి వెళ్తుంది. ప్రాణము విడిచిన తరువాత నరులు ఏమైపోతారు? అది ప్రశ్న. దానికి జవాబు, నువ్వు ఏ నేల మీద అయితే కాలు పెట్టి నడుస్తున్నావో బతికినంత కాలం నీ కింద మట్టి ఉంటుంది, చచ్చిపోయాక మట్టి నిన్ను కప్పేస్తుంది. బతికున్నంత కాలం దుప్పట కప్పుకుంటావు, చచ్చిపోయాక మట్టి కప్పుతారు. దట్ ఈజ్ లైఫ్. అది జీవితం. ఎవరికైనా అదే సూత్రం. దాని మీద పాలరాయితో, గ్రానైట్తో అందమైన సమాధి కట్టించవచ్చు, కానీ శరీరం మాత్రం ఏమవుతుంది? మట్టిలోనికి వెళ్ళిపోతుంది. శరీరం మట్టిలో కుళ్ళిపోతే నో ప్రాబ్లం. మరి ఆత్మ, చావులేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని ముందుకు వెళ్తుంది. ఎందుకు? మాటలాడిన ప్రతి మాట గురించి లెక్క చెప్పడానికి. అందుకే ప్రియమైన యవన బిడ్డలారా, నోరు పారేసుకోకండి. అలాగే ప్రియమైన సోదర సోదరీలారా, యగాదిగా ఎడాపెడా బ్రతకకండి. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. దేవుడు ఈ రాత్రి మాట్లాడుతుండగా ఈ రెండవ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం. ప్రతి వాళ్ళు అనుకోవాలి, నేను చచ్చిపోయాక మట్టిలో పెట్టబడతాను, ఆ తర్వాత నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, నా బ్రతుకు లెక్కంతా చెప్పాలి, ఏం చేయాలో ప్రతి దాన్ని ఆయన ముందు లెక్క చెప్పాలి. ఆ తర్వాత మాట, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. రిమెంబర్. సోదరులారా, ఇది రెండవ ప్రశ్న. అర్థమైందా? రెండు ప్రశ్నలు అయ్యాయి. మూడవ ప్రశ్న చెప్తాను. 14వ అధ్యాయం, అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. జోబ్ 14:14. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఇది మూడవ ప్రశ్న.
మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ప్రియులారా, దీనికి ఎవరిని అడుగుదాం అంటే యేసు ప్రభువుని అడుగుదాం. ఎందుకు అంటే ఆయన జీవాధిపతి. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అని చెప్పినవాడు ఆయన. ఆ తాళాలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. చావు తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి, పాతాళలోక తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట రాసింది. కాబట్టి ప్రభువుని అడుగుదాం, చచ్చిపోయిన తర్వాత మనుషులు బ్రతుకుతారా అని అంటే దానికి యేసు ప్రభువు చెప్పిన జవాబేంటి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. జాన్ 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. అంటే మృతులు నా శబ్దం వింటారు అని ఆయనే చెప్తున్నాడు. ఆయన చెబితే ఎలా నమ్మాలి అంటే ఆయన శబ్దము విన్న కొంతమంది బతికారు. ఒక యవన బిడ్డ, యవనస్తురాలు చనిపోయింది, 13 ఏళ్ల అమ్మాయి, యాయీరు కుమార్తె. విపరీతంగా బయట ఏడ్చేవాళ్ళు, గొల్లు చేసేవాళ్ళు, ఈ గోల చేసేవాళ్ళు ఏడుస్తూ ఉండగా నాన్న యేసు ప్రభుని పిలవడం కొరకు వెళ్ళాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళాడు, వచ్చేటప్పటికే చనిపోయింది. వాళ్ళు గొల్లు చేస్తూ ఉన్నారు. ప్రభు వాళ్ళందరినీ మౌనంగా పెట్టి లోపల ఉన్న వాళ్ళని బయటకు పంపించి అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని, తలిత, అమ్మాయి కుమి లే అన్నాడు. లేచి కూర్చుంది. నాన్న అమ్మ ఏడుపులు వినలేని ఆమె బయట శబ్దాలు చేసే వారి యొక్క శబ్దాలు వినలేని ఆమె ప్రభు అమ్మాయి లే, తలిత కుమి అనగానే లేచిపోయింది. అంతేకాదు యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూడక్కర్లేదులేండి, సమాధి దగ్గరికి వచ్చినప్పుడు 3 రోజులు అయిపోయింది. అప్పటికే సమాధిలో పెట్టబడి సమాధి ద్వారం తీసి లాజరు బయటికి రా అన్నాడు. కట్టిన కట్లు కట్టినట్లే ఉన్నాయి, అలాగే వచ్చాడు. ఈ 2 రుజువులు. అంతేకాదు సమాధికి వెళ్ళడానికి సిద్ధమైన నాయీను అనే ఊరిలో విధవరాలి కుమారుణ్ణి మాటతో బ్రతికించాడు. 3 సందర్భాలు. అప్పుడే చచ్చిపోయిన యవనస్తురాల్ని, సమాధి కార్యక్రమానికి సిద్ధపరచబడి సమాధిలో పెట్టబడబోతున్న యవనస్తుని, సమాధిలో పెట్టి 3 రోజులు కుళ్ళిపోయిన లాజర్ని, ఈ 3 ఆయన శబ్దం బతికించింది. సోదరులారా, అదే ఆయన అంటున్నాడు, ముందుగానే చెప్తున్నాడు, మృతులు దేవుని కుమారుని శబ్దము విను కాలము వచ్చుతున్నది. ప్రియులారా, ఆయన శబ్దం వింటారు. 29వ వచనానికి రండి. యోహాను 5:29. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. యేసు ప్రభు చెప్తున్నాడు, అమ్మా అయ్యా ఈ రాత్రి ఈ మాటలు విను. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అంటే, ఇందాకేమో ప్రాణము విడిచిన తర్వాత ఏమైపోతారు అనేదానికి జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. మరణమయ్యాక మనుషులు బతుకుతారా అంటే బతికించేవాడిని అడుగుదాం, జీవమిచ్చేవాడిని అడుగుదాం. ఎందుకు? ఆయన పేరుల్లో ఒక పేరు పునరుద్ధానమును జీవమును నేనే. ఐ యామ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్ అన్నాడు ఆయన. నేనే అన్నాడు. ఆయన్ని అడుగుదాం అంటే ఆయన ఏమంటున్నాడు? తప్పకుండా బ్రతుకుతారు, నా శబ్దం వింటారు, బ్రతుకుతారు. ఆయన ఆ మాట గమనించారా? కేక కాదు, శబ్దం. ఆయన కేక అక్కర్లా, శబ్దం చాలు. ఆయన శబ్దం చేసినప్పుడు మనుషులు బ్రతుకుతారు. మనుషులు తిరిగి బ్రతుకుతారా? నరులు బ్రతుకుతారా? ప్రశ్నేశాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో యేసు ప్రభు దానికి జవాబు చెప్పాడు. అయితే బ్రతికినప్పుడు 2 రకాల పునరుద్ధానాలు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. మేలు చేసిన వారు అంటే అర్థమేంటి?
అంటే ఎవరైతే యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించి అంతకు ముందు ఉన్న పాపపు అలవాట్లను మానుకొని మారు మనసు పొంది ప్రభు బిడ్డలుగా తీర్చబడి భయముతో భక్తితో పరిశుద్ధతతో బ్రతుకుతారో వారందరూ మేలు చేసిన వారు. కీడు చేసిన వారంటే అర్థమేంటి? ఎవరైతే ఆయన మాటలను వినక ఎగతాళి చేశారో, దేవుని దృష్టిలో పాపులుగా దోషులుగా బ్రతికారో, ఆయన మానవ జాతి రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ఏర్పాటును ఇది మాకెందుకు, మా కులం కాదు, మా మతం కాదు, మా మార్గం కాదు, మా విధానం కాదు అని తృణీకరించారో వారందరూ తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. మెట్టుకు చచ్చిపోయిన తర్వాత మనుషులు బ్రతుకుతారు. ఇది గ్యారంటీ. ఇది 3వ ప్రశ్న. 4వ ప్రశ్న చెప్తాను. మరైతే మనందరం చచ్చిపోతాం కదా. ఈ ప్రశ్న వేసింది ఒక తెలివి తక్కువ ఆయన కాదు. చూద్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనానికి రండి. రోమాపత్రిక 7:24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఈ శరీరం మరణానికి లోనైంది. ఈ మరణానికి లోనైన శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ఆ రోజుల్లో తార్స్ అనేది గొప్ప యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో అనేకమైన డిగ్రీలు కలిగిన మేధావి. అంతేకాదు, మతపరంగా చూస్తే యూదా మతానికి చెందిన వ్యక్తి. ఆచార వ్యవహారాలను బట్టి చూస్తే నిష్ఠతో ఉండే వ్యక్తి. ఆ నిష్ఠ, ఆ మతపరమైన నిష్ఠ ప్రపంచములో దాదాపు ఏ మతానికి లేదు. అంత నిష్ఠ కలిగిన మతంలో జ్ఞానవంతుడైన వ్యక్తిగా ఉన్న ఈ వ్యక్తి అంటున్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణు, ఈ మరణానికి లోనయ్యాను, ఈ మరణంలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? అది ఆయన ప్రశ్న. దానికి ఆయనే జవాబు చెప్పాడు. దాని కింద వచనాన్ని చదివితే 25వ వచనం మనకి జవాబు చెప్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా 8వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. దానికి జవాబు ఆయనే చెప్తున్నాడు. ఎవరు ఈ మరణం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని అంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. సోదరులారా, మనందరం మరణం కింద బ్రతుకుతున్నాం. మరణం అంటే అందరికీ భయమే. ఎంత భయం అంటే, కరోనా టైంలో మనందరం మాస్క్ పెట్టుకున్నాంగా. కరోనా టైంలో దాదాపు ఎక్కువ శాతం మంది ఇంజెక్షన్ వేయించుకున్నారుగా. ఎందుకు? కరోనా రాకూడదని, వచ్చినా దాని ప్రభావం మన మీద చూపించకూడదని లైన్లో నిలబడి మరి వేయించుకున్నాంగా. ఎందుకు? ఆ మరణం తప్పించుకుందామని. మరి అది వేయించుకున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. దానికి ఆ కంపెనీలు కూడా గ్యారంటీ ఇవ్వాల. అందుకే వాళ్ళ మీద ఎవరు కేసు వేసేవాళ్ళు లేరు. చచ్చిపోతూ ఉన్నారు, జరుగుతూ ఉంది, చాలా రగడ జరుగుతుంది. అయితే నేను చెప్పదలసిన సంగతి ఏంటంటే, ఆ మరణం అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చే వరకు బ్రతికే ఈ కరోనా వ్యాక్సిన్ కోసం ఎంత కష్టపడి వేయించుకున్నామే. అసలు మనిషిని పాతాళములోనికి తోసివేసి తీర్పులోనికి తీసుకొని వచ్చే ఈ మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, అది మనుషులకు అర్థం కావట్లా. ఈ నియమం అంటే రూల్, ప్రిన్సిపల్, అది అర్థం అవటల్లా, మనుషులకి ఇష్టం ఉండటల్లా. కరోనాకి భయపడినంతగా దేవునికి భయపట్టల్లా, నరకానికి భయపట్టల్లా. ఎందుకో తెలుసా? అది కనబట్టలేదు కాబట్టి. కానీ యేసు ప్రభు ఆ మరణాన్ని గురించి, ఆ పాతాళాన్ని గురించి చెప్పినవాడు. అది ఎవరు చూడలేదు, ఆయనే సృష్టించాడు కాబట్టి ఆయనే చెప్పాడు. ఆ పాతాళములో పడిన వాళ్ళు ఎలా కేకలేస్తున్నారో లూకా అన్న సువార్తలో 16వ అధ్యాయంలో ఆయన తెలియచేశాడు.
ఈ రాత్రి మనం చూడక్కర్లేదు, తర్వాత మీరు చదువుకోండి. ధనవంతుడు అందులో పడిన తర్వాత ఎటువంటి భయానకమైన కేకలు వేస్తున్నాడో యేసుప్రభువే చెప్పాడు. ఇంకెవరికి తెలియదు ఆ విషయం. అంతేకాదు, నరకాన్ని ఆయనే సృష్టించాడు. ఎవరి కొరకు సృష్టించాడు? అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిగుండం అని అన్నాడు. మరి ఆ అగ్నిగుండములోనికి మనుషులు పడకూడదనేది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రేమ సంకల్పం. మరి రాత్రి ఆ నియమాన్ని ఆశ్రయిస్తావా? ప్రభువుని నమ్ముకుంటావా? మారు మనసు పొందుతావా? మీ మధ్య నిలబడిన నేను మీకంటే వయసులో చిన్నవాణ్ణే. ఇక్కడ ఉన్న అనేక మంది కంటే వయసులో చిన్నవాణ్ణి. 7వ తరగతి చదివేటప్పుడు యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఇలాంటి కూడికలోనే దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా దేవుడు నా హృదయంతో మాట్లాడాడు. ప్రభువుని నమ్ముకున్నాను. అప్పటి నుంచి ఆ నియమం కింద బ్రతుకుతున్నాను. లోకములో అనేక ఆకర్షణలు, శోధనలు వచ్చాయి. కానీ యేసు క్రీస్తునందు జీవమునిచ్చే ఆత్మ నియమం, ఆ నియమం కింద బ్రతుకుతున్నాను కాబట్టి ప్రభు దాని నుంచి విడుదల చేస్తూ, తప్పిస్తూ, అందులో ఆయన రక్తంతో కడుగుతూ, సరిచేస్తూ ఆయన కొరకు నిలబెట్టాడు. ఈ నియమం కిందకు నువ్వు కూడా వస్తావా? వస్తే ఆ మరణం నుంచి నువ్వు కూడా తప్పించబడతావు. ఇది 4వ ప్రశ్న, నన్నెవడు విడిపించును? ఇప్పటి వరకు 4 ప్రశ్నలు చెప్పాను. మొదటి ప్రశ్న ఏంటి? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? దానికి జవాబేంటి? ఎవడు లేడు, మరణం అందరికీ సంప్రాప్తమైంది. 2వ ప్రశ్న నుంచి ప్రాణము విడిచిన తరువాత మనుషులు ఏమైపోతారు? దానికి జ్ఞాని అయిన వ్యక్తి సమాధానం చెప్పాడు. ఏమని? మన్ను మంటిలోకి వెళ్తుంది, అది ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే తీర్పు కోసం వెళ్తుంది. 3వ ప్రశ్న, మరణమైన తర్వాత మనుషులు మళ్ళీ బ్రతుకుతారా అంటే యేసు ప్రభు చెప్పాడు, తప్పకుండా బ్రతుకుతారు. తన కుమారుని శబ్దం అంటే దేవుని కుమారుని శబ్దం వినే కాలం వచ్చింది, తప్పకుండా మనుషులు బ్రతుకుతారు అని ఆయనే చెప్పాడు. 4వ ప్రశ్న, అయ్యో మరి నేను ఇటువంటి మరణం కింద నేనున్నానే, ఎవరు నన్ను విడిపిస్తారు? నాకు ఎవరు విమోచన కలిగిస్తారు అనేది ఒక తత్వవేత్త యొక్క, మతనిష్ట కలిగిన వ్యక్తి యొక్క ప్రశ్న అయితే దానికి ఆయనే యేసుక్రీస్తులో జవాబు పొందాడు. ఈ రాత్రి నీవు కూడా పొందడానికి అవకాశం ఉంది. నా చివరి ప్రశ్న చెప్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం. లూకా 23:40. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇది మరొక ప్రశ్న. అంటే యేసు ప్రభువారు కలువరి శిలువలో వేలాడుతున్నాడు. ఆయనతో పాటు మరో 2 దొంగలను సిలువ వేశారు. ఆయనకు కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు సిలువ వేయబడ్డారు. యేసు ప్రభుకి ఇష్టమైన స్థలం అది, మధ్య స్థలం. ఆయన మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడు. ఎక్కడైనా మధ్యలో ఉంటాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య ఉంటానన్నాడు. అంతేకాదు, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు చూస్తే 7 దీపస్తంభముల మధ్యలో తిరుగుతున్నాను, సంచరిస్తున్నాను అని అన్నాడు. అంతేకాదు, ఆయన సిలువ వేయబడేటప్పుడు కూడా ఎక్కడ సిలువ వేయబడ్డాడు? 2 దొంగలకు మధ్యలో సిలువ వేయబడ్డాడు. మాత్రమే కాదు, 2వసారి భూలోకానికి వచ్చేటప్పుడు కూడా 2వ రాకడలో మొదటి అంచె ఎక్కడికి వస్తాడో తెలుసా? మధ్య ఆకాశానికి వస్తాడు. అందుకే మనం పాడుతాం, ఆకాశ మాధ్యమున ప్రకాశమానుండై, ఆకాశ మాధ్యమున ప్రకాశమానుండై, లోకాన రారాజై, లోకాన రారాజై, శోకము తొలగించు, శోకము తొలగించు.
ఆకాశ మధ్యలోనికి ఆయన రాబోతున్నాడు. అది ఆయనకి ఇష్టమైన స్థలం, మధ్యలో ఉండడం. ప్రియులారా, చనిపోయేటప్పుడు కూడా ఆయన మధ్యస్థలాన్ని ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? రక్షణ పొందిన వాళ్ళకి మధ్యలో వారిద్దరిని వేరు చేసే ఆయన వేరు చేయడానికి ఆ కుడి పక్క దొంగ, ఎడమ పక్క దొంగ వేరు మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రారంభంలో ఇద్దరూ దూషించారు, కానీ కుడిపక్క అతనికి మారు మనసు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. అతను దూషించే వ్యక్తిని అన్నాడు, ఏయ్ ఎందుకురా చచ్చిపోయే స్థితిలో ఉండి ఇంకా నువ్వు ఇప్పుడైనా దేవునికి భయపడవా అంటున్నాడు. ఈ ప్రశ్న విన్నప్పుడు నా మట్టుకు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. చచ్చిపోయేటప్పుడు కాసేపటి తర్వాత వచ్చే చావుకు భయపడాలి, కానీ దేవునికి భయపడవా అంటాడేంటి? తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? వీళ్ళు గనక చావకపోతే ఆ రోమా సైనికులు వచ్చి సుత్తెలు తీసుకొని వీళ్ళ మోకాళ్ళు విరగ్గొడతారు. అంతేకాదు, చేతులు కాళ్ళు బంధించి ఉన్నాయి. సాయంత్రం ఎటోళ్ళటు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రాబందులు వచ్చి ఈ సిలువ కొమ్మ మీద కూర్చొని ఈ తాటి ముంజలు తోడినట్లుగా ఈ కంట్లోని గుడ్లు లాక్కొని తింటాయి. ఆ క్రింద యేసు ప్రభు వారు సిలువ వేయబడిన స్థలం గొల్గొతా, కపాలం అనబడిన స్థలం. క్రింద భాగం కపాలం అంటే ఎముకల లోయ అన్నమాట. అది ఆ కింద ఉండే అడవి కుక్కలు, క్రూర జంతువులు వచ్చి వీళ్ళని కడుపులు చీల్చుకొని అందిన కాడికి తినేసి వెళ్తాయి. చచ్చిపోకపోతే ఇలాంటి హీనమైన చావు చావాలి. అందుకే సిలువ మరణం అతి భయంకరమైన మరణం, తట్టుకోలేరు. యేసు ప్రభుకి అది లేకుండా, ఆ శాపగ్రస్తమైన స్థితి ఆయన పొందకుండా లేఖనాల్లో చెప్పబడినట్లు ఆయన ముందుగానే ప్రాణము విడిచెను అని ఉంటుంది. యేసు ప్రభుది ప్రాణం పోలా, ప్రాణం విడిచాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రాణం ఆయన కంట్రోల్లో ఉంది. మన ప్రాణం మన కంట్రోల్లో లేదు, మన ప్రాణం మన నియంత్రణలో లేదు. అలా మన నియంత్రణలో ఉంటే మనం ఎప్పటికీ చచ్చిపోం, మనకు తెలియకుండానే వెళ్ళిపోతాం. ప్రియులారా, ఆయన ప్రాణం, అందుకే అన్నాడు, నా అంతట నేనే నా ప్రాణం పెడుతున్నాను, నా అంతట నేనే తిరిగి తీసుకుంటాను. ఆయనకు అధికారం ఉంది, అందుకే ప్రాణం విడిచాడు. కానీ వాళ్ళ కంట్రోల్లో లేదు కదా. కాసేపటికి జరగబోయే దీన్ని తలుసుకొని దించేయ్యా, ఎట్లో కట్టి వెళ్ళిపోతాం, ఇల్లు పిల్లలు కలుసుకుంటాం అని అంటే అవతల ఆయన అన్నాడు, అరే పిల్లలు కలుసుకుంటావు ఇవంతా నిజమేరా, కానీ అసలు నువ్వు భయపడాల్సింది ఈ చావుకు కాదు. ఎవరికి భయపడాలి? దేవునికి రా నువ్వు భయపడాలి అని అంటూ, యేసు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. ప్రియులారా, రక్తం కారుతుంది, దెబ్బలు ఎముకలు లాగేస్తున్నాయి, నొప్పి పెడుతుంది, కాసేపటికి చచ్చిపోతారు. చావకపోతే చావగొట్టి వదిలేసి వెళ్ళిపోతారు. భయంకరమైన చావు. ఎముక పట్టు తప్పితే ఎంత నొప్పి ఉంటుందో తెలుసు, అది కూడా ఇరగ్గొడితే, సుత్తితో ఇరగ్గొడితే ఎంత నొప్పి ఉంటుందో తెలుసు. ఇది అంతటికీ భయపడలేదు, కానీ తను దేనికి భయపడుతున్నాడు? దేవునికి భయపడి మారు మనసు పొందుతున్నాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? ఈ రాత్రి ప్రశ్న మీకే. ఇదే శిక్షా విధిలో మీరున్నారు, మనందరం ఉన్నాం. దేవునికి భయపడవా? దేవునికి భయపడితే ఒక ప్రతిఫలం కనబడుతుంది. ఏంటిదా ప్రతిఫలం? మారు మనసు పొందడం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే అందుకు. ఏ పాపమెరగని ఆ పావనమూర్తి మన కోసం మానవ నరావతారిగా భూలోకానికి దిగివచ్చి, పాపమంటని వానిగా జన్మించి, పాపము లేని వానిగా సాక్ష్యం పొంది, పాపము లేని సజీవ యాగంగా, సర్వాంగ బలిగా, పరిశుద్ధ యాగంగా దేహాన్ని అప్పగించుకున్నాడు. రక్షణ సిద్ధం చేశాడు. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. ఆయన రక్షణ సిద్ధం చేశాడు. ఈ రాత్రి ఈ శిక్షావిధిలో ఉన్నావు. ఆ శిక్షావిధి తప్పించుకోవడానికి నువ్వు ఇష్టపడవా? దీనికి మాత్రం ఆన్సర్ నేను చెప్పటం లేదు. ఎందుకో తెలుసా? ఆన్సర్ నువ్వు చెప్పాలి. దీనికి జవాబు నువ్వు చెప్పాలి. ఈ జవాబు చెప్పి మీటింగ్ నుంచి లేచి వెళ్ళాలి. దీనికి మాత్రం ఆన్సర్ నువ్వే చెప్పాలి. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? దేవుడంటే భయం లేదా?
మారు మనసు పొందవా? ఇదంతా కాలక్షేపం కొరకు జరిగే కార్యాలు అనుకుంటావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఈ 5 ప్రశ్నలను నీ మనసులో వేసుకో. నిత్య జీవం, ఈ మాట ఎంతైనా వాస్తవం ప్రియులారా. దేవుని వాక్యమైన బైబిల్ మనందరికీ హెచ్చరిస్తుంది. ఈ మాటను మనం హృదయంలో పెట్టుకుందాం, గుండెల్లో దాచుకుందాం. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం వదిలిపెట్టాలి. దేవునికి భయపడవా? నువ్వు భయపడాల్సింది ఇరుగు పొరుగు వాళ్ళు. చాలామందిని చర్చికి రారేంటండి, మారు మనసు పొందరేంటండి అంటే భయం అండి అంటారు. అరే, మనుషులకు భయపడితే ఎట్లా? దేవుడికి భయపడాలి. కొంతమంది స్నేహితులకు భయపడతారు, కొంతమంది సమాజానికి భయపడతారు. జ్ఞాపకం పెట్టుకోండి, ఏ మనిషి మరొకరి కోసం ప్రాణం పెట్టలేరు. ప్రాణం పెట్టిన ఒకే ఒక్క ఆయనకు భయపడాలి. ఈ రాత్రి ఈ మాటలు అర్థమైతే మారు మనసు పొందు. ఈ మరణాన్ని గురించి ఒక ఆయన ఇలా రాశాడు: 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ నీవు కొనలేవని తెలుసుకో. 1,000,000 కోట్లకు వారసునివైన ఊపిరిపోగానే ఊరి బయట పారవేస్తారని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ చుట్టూ ఉన్నా నీ మరణాన్ని ఎవ్వరూ ఆపలేరని తెలుసుకో. అంతరిక్షానికి అధిపతివైన నీ ఆయుష్కు నీవు అధిపతివి కాదని తెలుసుకో. విశ్వాన్ని జయించగలిగిన వీరుడవైన మృత్యువును నీవు జయించలేవని తెలుసుకో. నీవు తిన్నది మంటి పాలు, నీవు ఇతరులకిచ్చిందే అది నీ పాలు. నీవు దాచుకున్నది జారిపోతుంది, చేయి చాచి సహాయం చేసిందే నీ ఖాతాలో మిగులుతుంది. భోగాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని ఖర్చు చేసి రోగాల పాలిట పడి ఆయుష్ చేజార్చుకోకు. సృష్టికర్తను త్రోసివేసి భ్రష్టుడవై బ్రతికి కష్టమైన నరకములోకి వెళ్ళి నీళ్ల కోసం భిక్షమెత్తుకోకు, ముష్టెత్తుకోకు. ఆ మరణం తప్పించుకోవడానికి మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవాన్నిచ్చే ప్రభువుని నమ్ము, ఆయన సన్నిధికి రమ్ము. లేదంటే నీ జీవితం దుమ్ము దుమ్ము. ఎవరికి ఇది లేదు కాదనే దమ్ము ఆ తర్వాత నరకములో రొమ్ము బాదుకుంటూ నీ నిత్యత్వాన్ని డ్రమ్ములాగా కొట్టుకుంటూ బతకాలి. తీర్మానం నీదే. ఆలోచించే. ఈ రాత్రి జీవము కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. వస్తే మేలు. 5 ప్రశ్నలు, 4 జవాబులు. 4 జవాబులు వాక్యం చెప్పింది. 5వ జవాబు నీవు చెప్పాలి. డోంట్ యు ఫియర్ గాడ్? దేవుడికి భయపడవా? పాస్టర్ గారికి కాదు భయపడాల్సింది, దేవుడికి భయపడవా? ఈ రాత్రి దేవునికి భయపడవా? ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయి. ఒక పక్క కేరళలో విలయం, మరొక పక్క ఉత్తర భారతదేశంలో విలయం, యుద్ధం. ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మనుషులు ఎవరు నశించిపోకూడదు. అది ఆయన ఆలస్యానికి కారణం. పేతురు ఆ మాట అన్నాడు: ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక దీర్ఘశాంతము కలవాడై తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. చాలామంది అనుకుంటున్నారు దేవుని దీర్ఘశాంతాన్ని చేతగానితనంగా ఎంచుకొని అంటున్నారు. ఏదండి ఇంకా రాలేదుగా యేసు ప్రభు అంటున్నారు. అలాంటి అపహాసకుల గురించే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాశాడు. వాళ్ళు అనుకున్నట్లుగా ఒకరోజు వచ్చేది ఖాయం. వాళ్ళు ఈ లోకాన్ని విడిచేది ఖాయం, దేవుడి ముందు నిలిచేది ఖాయం, తర్వాత నరకములో కాలేది ఖాయం. అది తప్పించుకోవడానికే ఈ రాత్రి కూడిక. మరలా చెప్తున్నాను, ఈ కూడిక వలన మాకేం ప్రయోజనం లేదు. ఈ కూడిక వలన చనిపోయిన అమ్మగారికి ఏం ప్రయోజనం లేదు. కానీ ఈ మాటలు వింటున్న నీలో దేవుని భయం కలగాలి. దేవుని భయం కలిగి ఆయన దగ్గరికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్వం పొందాలి, ప్రభువుకి ఇష్టడుగా బ్రతకాలి. అందుకే ఇంతసేపు సందేశం ఏకాగ్రతగా కూర్చొని ఆలకించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
ఆలకించుట అనేది ఆచరించుటకు దారి తీయకపోతే ఈ ఆలకించిందంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకు ఈ రాత్రి ఒక స్థిరమైన దృఢమైన తీర్మానాన్ని చేయగలవా?